నమస్కారం, వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. మేడే స్ఫూర్తితో కార్మిక అణచివేత విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మిక ప్రదర్శనలో సిఐటియు నాయకులు పిలుపు. వాతావరణ అధ్యయనానికి ఏయు వేదికగా నిలుస్తుంది. స్పీకర్ ప్రారంభ కార్యక్రమంలో ఉప కులపతి ఆచార్య జిపి రాజశేఖర్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. కార్మికులు హక్కుల కోసం ఐక్యతతో కార్మిక సంఘాలు పోరాటం చేయాలని పిలుపు. డాక్టర్ పివిజి రాజుకు ఘన నివాళులు అర్పించిన గోవా గవర్నర్ సతీమణి సునీల గజపతిరాజు. విద్యా వ్యవస్థకు పివిజి చేసిన సేవలు మరువలేనివని వక్తలు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బుగత అశోక్ నేతృత్వంలో సిపిఐ విజయనగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయం స్థానిక మార్క్స్ నగర్ బుచ్చని కోరేరు బల్జివీధి శాంతినగర్ శాఖలో విజయనగరం కాల్ గ్యాస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం పిడబ్ల్యూ మార్కెట్ ఎంప్లాయీస్ అండ్ ముఠా వర్కర్స్ యూనియన్ టింబర్ జట్టు ముఠా వర్కర్స్ అండ్ యూనియన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫ్లోర్ మిల్ విజయనగరం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆటో అండ్ ప్లాట్ఫామ్ రిక్షా ముఠా అండ్ వర్కర్స్ యూనియన్ జీవీఆర్ ధాల్ మిల్స్ అండ్ ముఠా వర్కర్స్ అండ్ యూనియన్ విజయనగరం సిమెంట్ ముఠా వర్కర్స్ అండ్ యూనియన్ మహారాజా ఘోష ఆసుపత్రుల వద్ద జరిగిన 140వ మేడవ దినోత్సవ వేడుకలు ఎర్ర జెండాలు ఎగురవేసి 3 చోట్ల ర్యాలీలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అనంతరం బొగత అశోక్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ సంపద సృష్టికారులైన శ్రామిక జనవాళికి చెమటను ధారపోస్తూ దేశ ప్రజలకి అన్నం పెడుతున్న రైతు కూలీలకి 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవంగా మేడేను 140 ఏళ్ల క్రితం కార్మికుల రక్తం నుంచి పుట్టిన ఎర్ర జెండా శ్రామిక జన పోరాట పథకాన్ని 8 గంటల పని దినాల కోసం అసూలు భాషన కార్మిక అమరవీరులను స్మరించుకుంటూ కార్మిక పర్వదినంగా మేడేను జరుపుకుంటున్నామని అన్నారు. పిడబ్ల్యూ మార్కెట్ ప్రాంతంలో ఎర్ర జెండాలను ఎగరవేసి ఇవాళ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇవాళ మేడే అనేది కేవలం జెండాలు ఎగరవేసేటువంటి పండగ మాత్రమే కాదు. 140 సంవత్సరాల క్రితం ఎర్ర జెండా కార్మికుడి రక్తంలో నుంచి పుట్టినటువంటి ఎర్ర జెండా పుట్టినరోజు ఈవేళ మేడే. అలాగే కార్మికుల హక్కులు కార్మికులు ఎవరైతే పెట్టుబడిదారీ పారిశ్రామికవేత్తల దగ్గర వెట్టి చాకిరీ అనుభవిస్తున్నారో వాళ్ళకి 8 గంటల పని దినాల కోసం కార్మిక హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి రోజు ఈవేళ మేడే. మేము చెప్తున్నాం ఈవేళ మేడే రోజున అయా రాష్ట్రంలో మళ్ళీ మీరు 2029 మళ్ళీ రేపు రాబోతున్న స్థానిక సంస్థలు గ్రామాల్లో కార్మికులు ఉన్నారు. కార్మికులు ఓట్లు కావాలంటే 4 లేబర్ కోడ్లు రాష్ట్రంలో అమలు చేయమని మళ్ళీ తిరిగి తీర్మానం చేయండి. లేదంటే ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇదే కార్మికులు మీకు తగిన గుణపాఠం చెప్తారు. 2029లో కూడా తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే గారు కార్మికులందరినీ ఎన్నాళ్ళు లేదు ఆయనకి కార్మికుల పట్ల ప్రేమాభావాలు ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడూ సన్మానం చేయనటువంటి మన మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు కార్మికులందరినీ తీసుకొని వెళ్ళి సన్మానం చేయడానికి ఆహ్వానించారు. మంచిదే, శుభపరిణామమే, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ఈ ప్రేమ ఎన్నికల ముందు కాదు, ఎన్నికల తర్వాత కూడా ఉండాలని మేము చెప్తున్నాం.
మేడే కార్మికుల ఐక్యత పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుందని ఏఐఎఫ్టియు నాయకులు రెడ్డి నారాయణరావు అన్నారు. విజయనగరంపట్నంలో మేడే ఉత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరించి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ మేడే దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కూడా అంటారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున దీన్ని జరుపుకుంటారని చెప్పారు. కానీ అమెరికాలో మాత్రమే దీన్ని లాయర్టీ డేగా జరుపుకుంటారని, కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యత గుర్తుగా ఈ రోజు జరుపుకుంటామని వెల్లడించారు. కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి యావత్ ప్రపంచ దేశాలన్నింటినీ శ్రమ దోపిడీకి నిరసిస్తూ కార్మికుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వేసిన ముందడిగే ఈ మేడే అని అన్నారు. మన దేశంలో ఇతర దేశాల కంటే ముందే కలకత్తాలో కార్మికుల పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారని చెప్పారు. 1923లో తొలిసారిగా భారతదేశంలో మేడేను పాటించారని, ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో అప్పటి నుంచి కార్మిక వర్గాల్లో చైతన్యం మొదలైందన్నారు. దీంతో మేడే పాటిస్తున్నారని అన్నారు. కానీ అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చిందన్నారు. మనం చేసుకున్న పని అనేది ఒకసారి గుర్తు తెచ్చుకుని నల్లవలసిన దీక్షాధనంగా అనుకున్నాం. ఏదో పౌరుడుగా మనకి బోర్డు హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను కూడా ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. దాని ఒక్కరు కూడా మనం గమనించట్లేదు. ఒక అబ్బాయి నువ్వైతే గేట్ దాకా 1000 రూపాయలు ఫైన్ పెట్టాలి పోలీసులు. ఆ గేట్ ఎందుకు తీశారు? మనం ఎందుకు దాటాము? వాళ్ళ ఆదాయం కోసం తీశారు గీత. నష్టాన్ని కలిగిస్తుంది. మీకు ఇప్పటికే అర్థమయ్యేటువంటి కాంగ్రెస్ చాలా మందికి ఆటో వాళ్ళకి ఆయిల్ దొరికిలా, గ్యాస్ దొరికిలా, ఇంట్లో అందరికీ కూడా గ్యాస్ వాడిపోతున్నటువంటి సామాన్య గ్యాస్ అక్కడ ఎక్కువ అని చెప్పారు. ఇక్కడ గ్యాస్ రేట్లు పెంచేసేసారు. ఎంత ఒక్కొక్క బండకి ఈ రోజు పెరిగినటువంటి ధర ఎంత అంటే 50 రూపాయలు కానీ 60 రూపాయలు పైన మొత్తం పెంచేశారు. స్టీలు పెరిగిపోయింది, సిమెంట్ పెరిగిపోయింది, మందులు పెరిగిపోయింది, ఛార్జీలు పెరిగిపోయింది. ఆటోలకు సంబంధించినటువంటి దాంట్లో మీకు దొరకటం సౌలభ్యం కష్టం. కానీ వచ్చేటువంటి ప్యాసింజర్ ఏమనుకుంటారు? ఆటో వాళ్ళు రేట్లు పెంచుతారు. ఇక్కడ ఈ ఆటోలు ఎక్కడే వచ్చేసి వాళ్ళు అనుకుంటుంటారు. అంటే ఈ విధంగా మొత్తం ఎక్కడైనా సరే ఒక ఆయిల్ పెరిగింది అని అంటే, రవాణా ఛార్జీలు పెరిగింది అని అంటే, మొత్తం ఆహారానికి సంబంధించినటువంటి అన్ని వస్తువుల మీద కూడా దాని యొక్క మొత్తం విపరీతంగా రేట్లు పెరిగిపోవడం అనేది ఉంది. కార్మికులలో ఐక్యతను పెంపొందించేందుకు పోరాటాలకు నిదర్శనమే మేడే వేడుకలని మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు విజయనగరంలో ఆయన నివాసంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే ఉత్సవాన్ని పరిష్కరించుకొని ఆటో రిక్షా కార్మికులకు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కూడా అంటారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మే 1న దీన్ని జరుపుకుంటారని చెప్పారు. కార్మికుల పోరాట, కార్మికుల ఐక్యత గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారని వెల్లడించారు. కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో శ్రమ దోపిడీని నిరసిస్తూ కార్మికుల స్ఫూర్తిని రగిలిస్తూ వేసిన ముందడిగే ఈ మేడే అని అన్నారు. నేను కార్మిక సంఘ నాయకుడు కాకపోయినా కార్మికులు, కార్మిక సంఘ నాయకులతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే కార్మికులను గౌరవించాలనే ఆలోచనతో ఈరోజు కార్మికులు సత్కరిస్తున్నామని తెలిపారు. కార్మికుల దినోత్సవం రోజు కార్మికులు సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆశపు వేణు, ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నూతనంగా ఈ పట్టణంలో వివిధ రంగాల్లో కష్టపడుతున్న కార్మికుల్ని గుర్తించి గౌరవించాలని ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం. విచ్చేసిన కార్మిక సోదరులందరికీ మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని ముందుకు వస్తున్న పరిస్థితి. మరి గతంలో అయితే మేడే అనగానే వివిధ పరిశ్రమల నుంచి ఒక మంచి ర్యాలీలు నిర్వహించి ప్రకాశం పార్క్లో పెద్ద బహిరంగ సభలు జరుగుతుండేవి. మరి విజయనగరంలో అరుణా జూట్ మిల్లు, సర్వారా టెక్స్టైల్స్, ఈస్ట్ కోస్ట్ జూట్ మిల్ లాంటి మిల్లులు మూతపడిన తర్వాత
కార్మిక దినోత్సవం అనే దానికి కొంత ప్రాముఖ్యత తగ్గినప్పటికీ సమాజంలో కార్మికుడికి ఎప్పుడూ కూడా ఒక విధమైన గౌరవం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ 140వ మేడే వేడుకలు విజయనగరంలో ఘనంగా జరిగాయి. ఏఐసిసిటియు ఆధ్వర్యంలో కుప్పలవీధిలో మేడేరు సభను నిర్వహించారు. ఈ సభలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఫిలిడెల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ 1827లో తమకు 8 గంటల పనిదినం కోసం పోరాటం ప్రారంభించారన్నారు. ఆ కార్మికోద్యమం రావాలంటే వ్యాపించి ఉధృతం కావడంతో ప్రభుత్వం దిగివచ్చి 1837లో 10 గంటల పనిదినంను చట్టబద్ధం చేస్తుందన్నారు. 1881లో చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు సంఘటితంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ లేబర్ పేట ఒక సమైక్యను కొత్తగా ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆ సమైక్య 1884 అక్టోబర్ 7న 8 గంటల పనిదినంను చారిత్రాత్మక తీర్మానం చేసిందన్నారు. 1886 మే 1వ తేదీన కార్మిక వర్గం సమ్మె పోరాటం జరపాలని నిర్ణయించిందన్నారు. 1885-86లో మేడే సన్నద్ధతకు జరిగిన సమ్మె పోరాటాల్లో లక్షలాది కార్మికులు పాల్గొన్నారన్నారు. 1886లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ మహాసభ కూడా రోజుకు 8 గంటల పనిదినం చట్టబద్ధం చేయాలని కోరిందన్నారు. 1886 మే 1వ తేదీన చికాగోలో 8 గంటల పనిదినం సమ్మె జరిగిందన్నారు. ఆ సమ్మెలో 3.5 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని అన్నారు. దీంతో కార్మికులపై మే 3న ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. మేడే అమరవీరుల యొక్క చికాగో నగరంలో ఎవరైతే అమరులయ్యారో ఆ అమరుల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో, వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు మేము ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నాడు పోరాడి వాళ్ళ బానిస సంఖ్యలను పెంచి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి కార్మిక లోకం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కి వాటిని పక్కన పెట్టి 4 లేబర్ కోడ్లను ముందుకు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల ద్వారాగా కార్మికులకి చాలా లాభం ఉంది, చాలా లాభాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది ఈ ప్రభుత్వం. మాన్సా సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ పివిజి రాజు జయంతి సందర్భంగా విజయనగరం పెద్ద చెరువు సమీపాన ఉన్న స్మృతి వనంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్, గోవా గవర్నర్ సతీమణి పూస్పాటి సునీల గజతరాజు, మాన్సాస్ విద్యా సంస్థ అధ్యాపకులు స్మృతివనంలో పుష్పగుచ్చం వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేడు విజయనగరంలో చిట్ట చివరి పట్టాభిషిక్తులు మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయిన రాజా సాహెబ్ డాక్టర్ పివిజి రాజు జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నామని, వీరు విద్యతోనే మనిషి పురోగతి ఉంటుందని నమ్మే వ్యక్తి. విద్యా వ్యవస్థకు వీరు చేసిన కృషి ఎనలేనిది. తను ఉంటున్న కోటను 1000 ఎకరాల భూములను విద్య కోసం దానం చేసిన మహనీయుడు అన్నారు. ఉత్తరాంధ్రలో చెప్పుకోవాలంటే ఇది విద్యా సంస్థ. చదువుకున్న వాళ్ళంటూ ఉండరు ఇక్కడ, ఎందుకంటే ఇది అటువంటి విద్యా సంస్థ. ఇది పూర్వం నుంచి కూడా ఎంతో ప్రసిద్ధిగా ఉంది. ప్రత్యేకంగా ఈ సైన్స్, అది మ్యాథమెటిక్స్, అలాగే బయాలజీ, బొటనీ, జియాలజీ అన్ని సబ్జెక్టులో కూడా అత్యున్నతమైనటువంటి ప్రతిభావంతుల్ని ఇక్కడ ఉత్పత్తి చేయడం జరిగింది. పూర్వం ఆంధ్ర యూనివర్సిటీ పెట్టకముందు నుంచి కూడా ఈ మహారాజా కళాశాలలో మొదట్లో ఆంధ్ర యూనివర్సిటీ పెట్టేటప్పుడు కూడా మహారాజా కళాశాల క్లాసులు, సైన్స్ క్లాసులు ఇక్కడే జరిగేవని కూడా చెప్తున్నారు. అటువంటి విద్యా సంస్థది. అది పివిజి రాజు గారితో ఇది ఉత్పన్నమైంది. ముఖ్యంగా ఎంచేతంటే ఇక్కడ ఆయన సర్వస్వం కూడా ఇంచుమించు 1000 ఎకరాల భూములు ఈ విద్యా సంస్థలకి ఆయన దానం చేసి మహోన్నతమైన వ్యక్తి. ఆయన గురించి ఈ విజయనగరం ప్రజలు కానీ, మేము కానీ, విద్యార్థులు కానీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి వ్యక్తి. అటువంటి నేడు విజయనగరం చిట్ట చివరి పట్టాభిషేక్తులు మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయిన మా తాతగారు రాజా సాహెబ్ డాక్టర్ పివిజి రాజు జయంతి సందర్భంగా స్థానిక క్షత్రియ కళ్యాణ మండపంలో పివిజి రాజు జయంతి వేడుకలు నిర్వహించారు. వారిని స్మరిస్తూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ
వీరు వినయ విజయతో మనిషి పురోగతి ఉంటుందని నమ్మే వ్యక్తి అని, విద్యా వ్యవస్థకు వీరు చేసిన కృషి ఎనలేనిదన్నారు. తాను ఉంటున్న కోటను, 1000 ఎకరాల భూములను విద్య కోసం దానం చేసిన మహనీయుడు అని కొనియాడారు. మహోన్నత వ్యక్తి, విద్యా ప్రదాత డాక్టర్ పివిజి రాజు 102వ జయంతి సందర్భంగా ఈరోజు గురుజాడ లైబ్రరీలో డాక్టర్ పివిజి రాజు కళావేదిక అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ అధ్యక్షున డీసీసీబీ చైర్మన్ కిమ్డి నాగార్జున, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకి పుష్కర ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ విద్యల నగరంగా విజయనగరంకు గుర్తింపు వచ్చిందంటే నాడు పివిజి రాజు చేసిన త్యాగం అన్నారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థలే విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నతమైన స్థానాలకు ఉన్నారన్నారు. వెనుకబడిన ప్రాంతాలు అయిన ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలు దానం చేయడమే కాకుండా విద్యా సంస్థను ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించిన సంస్థ మాన్సాస్ విద్యా సంస్థ అన్నారు. అటువంటి మహనీయును స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ పివిజి రాజు కళావేదిక ఆధ్వర్యంలో ఈ 11వ సంవత్సరం ఒక 12 మంది ప్రముఖులకి సత్కరించడం జరిగింది. సీనియర్ జర్నలిస్టు, వ్యాపారస్తులు, ఒక డాన్స్ మేడము, వాలీబాల్ క్రీడాకారులు తయారు చేసినటువంటి గొప్ప కోచ్, అలాగే విద్యా వ్యవస్థలు స్థాపించినటువంటి వ్యక్తులు, అనేక రంగాలు, అలాగే డిఫెన్స్కి తయారు చేసినటువంటి కోచ్లు, ఇటువంటి వాళ్ళందరికీ మేము డాక్టర్ పివిజి రాజు కళావేదిక నుంచి ఈరోజు పురస్కారాలు అందజేసాం. పివిజి ఒక మహోన్నతమైన వ్యక్తి. పేద ప్రజలకి విద్య, ఆరోగ్యం, ఉపాధి అందించడం కోసం విద్యా వ్యవస్థని ప్రజల ముందు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి 102వ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాం. వాళ్ళందరినీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ప్రజల ముందు పెట్టడం కోసం చెప్పి ఏర్పాటు చేసాం. మా కార్యక్రమం మరి పెద్దలు పివిజి రాజు గారి జయంతి నాడు పివిజి కళావేదిక ద్వారా ఆ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ గారి ద్వారా మరి జిల్లాలో విశిష్టంగా సేవలు అందించిన 12 మందికి ఈ రోజున ఇక్కడ సన్మానం చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెద్దలు పివిజి రాజు గారు ఈ ప్రాంతానికి ఎంతో చేశారు. ఆయన ద్వారానే ఎన్నో సామాజిక కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా విద్య అనేది అందరికీ అందుబాటులో కూడా రావడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 140వ మేడే వేడుకల సందర్భంగా ఈరోజు విజయనగరం పట్టణంలో ఘనంగా జరిగే సిపిఎం పార్టీ అనుబంధ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సభలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఫిలిడెల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ 1827లో తమకు 8 గంటల పనిదినం కోసం పోరాటం ప్రారంభించిందన్నారు. ఆ కార్మిక ఉద్యమం దావాలంగా వ్యాపించి ఉధృతం కావడంతో ప్రభుత్వం దిగివచ్చి 1837లో 10 గంటల పనిదినం చట్టబద్ధం చేస్తుందన్నారు. 1881లో చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు సంఘటితంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ లేబర్ పేట ఒక సమైక్యను కొత్తగా ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆ సమైక్య 1884 అక్టోబర్ 7న 8 గంటల పనిదినంను చారిత్రాత్మక తీర్మానం చేసిందన్నారు. 1886 మే 1వ తేదీన కార్మిక వర్గం సమ్మె పోరాటం జరపాలని నిర్ణయించిందన్నారు. 1885-86లో మేడే సన్నద్ధతకి జరిగిన సమ్మె పోరాటాల్లో లక్షలాది కార్మికులు పాల్గొన్నారన్నారు. 1886లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ మహాసభ కూడా రోజుకి 8 గంటల పనిని చట్టబద్ధం చేయాలని కోరిందన్నారు. 1886 మే 1వ తేదీన చికాగోలో 8 గంటల పనిదినం సమ్మె జరిగిందన్నారు. ఆ సమ్మెలో 3.5 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని అన్నారు. దీంతో కార్మికులపై మే 3వ తారీఖున ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. 140వ దినోత్సవం సందర్భంగా విజయనగరం డాబా తోటలో సిఐటియు జెండాని ఎగరవేశాం. ఈ సిఐటియు జెండా మీద ప్రమాణం చేసి ఈరోజు స్ఫూర్తి పొంది భావితరాలకి మరింత ఆదర్శంగా పనిచేసి దోపిడీ వర్గాన్ని అంతం చేసి 140వ దినోత్సవం సందర్భంగా విజయనగరం డాబా తోటలో సిఐటియు జెండాని
ఎగరవేశాం. ఈ సిఐటి జెండా మీద ప్రమాణం చేసి ఈరోజు స్ఫూర్తి పొంది భావితరాలకి మరింత ఆదర్శంగా పనిచేసి దోపిడీ వర్గాన్ని అంతం చేసి సామ్యవాదాన్ని సాధించడానికి ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. వర్గ దీక్షా దినం 140 ఏళ్ల కిందట జరిగినటువంటి అమెరికాలో హే మార్కెట్లో జరిగిన పోరాటంలో 8 మంది అమరవీరులు తన ప్రాణం త్యాగం చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మేడేని కార్మిక వర్గం పోరాట దీక్షా దినంగా జరుపుకుంటూ ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అటు మోడీ కానీ ఇటు ట్రంప్ కానీ ప్రపంచంలో సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. క్యూబాలో, వియత్నాంలో, హంగేరీలో, ఉత్తర కొరియాలో, శ్రీలంకలో, వెనిజులాలో అనేక రకాల దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గం అధికారంలోకి వచ్చింది. అదే పద్ధతి భారతదేశంలో కూడా వచ్చేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెట్టుబడిదారులకి దోచిపెట్టే ప్రభుత్వ అధికారి, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులైనా మేడే గురించి మాట్లాడతారు, అంటే కార్మికుల గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ కూడా కార్మికుల యొక్క హక్కుల గురించి మాట్లాడక తప్పని పరిస్థితిని ఈ మేడే తీసుకొచ్చింది. అదే మేడే యొక్క గొప్పతనం. మేడే చరిత్ర కనుక నిజంగా చూసే పని అయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ చరిత్ర మనం తప్పకుండా చదవాలి. మీలో కొంతమంది మరో అమ్మ అనే ఒక టైటిల్ తోటి ఉన్న బుక్ చదివారు అనుకుంటున్నా. ఎవరైనా చదివారా? తోటి కలిసి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె బుక్లో చెప్పింది మేడే ఎట్లా జరిగింది అని. 2వ చాప్టర్లోనే మేడే గురించి చెప్తుంది. ప్రత్యక్ష సాక్షి మేడే ఎట్లా జరిగిందని చెప్పడానికి. ఆమె మేడే నాడు దాదాపు అంతకుముందు 20-30 ఏళ్ళ బట్టి మొత్తం కార్మికులు పెద్ద పెద్ద ప్రదర్శనలు, సమ్మెలు చేస్తూ వచ్చారు. దేనికి? గౌరవప్రదమైన హక్కుల కోసం. ఆ రోజు 8 గంటల పని కాదు, 14 గంటలు, 16 గంటలు, కొన్ని చోట్ల 20 గంటలు, 22 గంటలు కూడా పనిదినం ఉండేది. ఆడలేదు, మగ లేదు, అందరికీ ఇదే పనిదినం. పార్తీపురం మన్యం జిల్లాలో ఈ రోజు ఉదయం 7:50 పెను ప్రమాదం చోటు చేసుకుంది. సాలూరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక కారు అదే బస్సును ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సాలూరు నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సు మరియు ఆయిల్ ట్యాంకర్ మధ్య జరిగిన ఈ ప్రమాదం కారణంగా రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. బాధితులు ఈ ఘటనలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో బస్ కండక్టర్ మరియు లారీ క్లీనర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు ముందు భాగం ఈ ప్రమాదంలో పూర్తిగా నుజ్జయింది. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందని పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం సీతానగర్ మండలం ఈపుల్వస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు మీ గ్రామానికి రావడం జరిగిందని, ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసని, వాటిని దశల వారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాన సమస్యగా ఉన్న రహదారిని త్వరలో నిర్మించడం జరుగుతుందని, టెండర్ పిలిచిన వెంటనే రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అలాగే తార్ రోడ్డుతో పాటు కనెక్టింగ్ గ్రావెల్ రోడ్డు కూడా వేయడం జరుగుతుందని అన్నారు. అలాగే సీతానగర్ మండలంలో 7 గ్రామాలకు త్రాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దీనికి ఆయన నిధులు కూడా మంజూరు చేయడం జరుగుతుందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని, ఈ 7 గ్రామాల్లో మీ గ్రామం కూడా ఉందని అన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంలో కూడా 20,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన దానికన్నా సంక్షేమం మనం అందిస్తున్నాం విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన 2,000 ఇచ్చి 2,200, 2,250, 200, 2,500, 2,750, 3,000 చేశాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచుతామన్నాం, పెంచాము. మరి ఎక్స్ట్రాగా 3 నెలలు కూడా జత చేసి ఇచ్చాం. అలాగే మీరు లెగడానికంటే ముందే మనం వచ్చి పెన్షన్ ఇస్తున్నాం. ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ప్రతి ఒక్క మహిళల ముందు బాగుండాలి. ఇంటికి వెలుగు,
ఇల్లాలు అంటే మహిళలే ఉంటే చైతన్యంగా ఉంటే ఊరంతా బాగుంటుందని నమ్మే వ్యక్తి. మీ మహిళలకి డ్వాక్రా గ్రూపులు పెట్టించింది ఆయనే. ఆస్తుల సగం భాగం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. మీకు ఆస్తుల సగం భాగం ఇవ్వాలని ఈ దేశంలో గొడవ పెట్టుకొని బిల్లు పాస్ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. మన పురాతన యుద్ధ విద్యలు మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. స్థానిక రాజు స్టేడియంలో శిక్షకులు రాజేష్ ఆధ్వర్యంలో కరసాము వంటి విద్యలు శిక్షణ ఇస్తున్నారు. ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వానికి, బీపీ, షుగర్ వంటి సమస్యల నియంత్రణకు ఈ విద్యలు ఎంతగానో తోడ్పడతాయని రాజేష్ తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారి నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు ఈ శిక్షణలో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. ముఖ్యంగా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ విద్యలు ఎంతగానో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. 9963215885 నెంబర్తో ఇతర వివరాల కోసం సంప్రదించవచ్చు. వేసవి కాలం సెలవులకి ఈ స్టూడెంట్స్ పిల్లలకి చదువుతున్న విద్యార్థులకి అందరికీ ఇక్కడ సమ్మర్ క్యాంపు నిర్వహించడం పడింది. రేపు 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. కావున ఆసక్తి ఉన్న వాళ్ళందరూ వచ్చి నేర్చుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఇది ప్రాచీన యుద్ధ కళ సాంప్రదాయకంగా అడుగుపడిపోతుంది. ఈ కళను అందరూ మర్చిపోతున్నారు. మన సెల్ఫ్ డిఫెన్స్గా దీనివల్ల మనకి ఆత్మరక్షణగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి చాలా ఆరోగ్యంగా మనం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్గా నేర్చుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఇతరులను కాపాడవచ్చు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. విజయనగరం జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈసారి అద్భుత ప్రతిభ కనబర్చి జిల్లా గర్వకారణంగా నిలిచారు. సాధారణ పరిస్థితుల్లో చదువుకుంటూ అసాధారణ ఫలితాలు సాధించిన ఇద్దరు విద్యార్థులు ఎలిశెట్టి ఉమాపార్వతి, గొర్రెల సాత్విక తమ కృషి పట్టుదలతో జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాల నుండి 594 మార్కులు సాధించి అగ్రస్థానాన్ని సాధించారు. ఎలకోట మండలం పెద్దిరెడ్లపాలెం గ్రామానికి చెందిన ఎలిశెట్టి ఉమాపార్వతి గంగుబడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 594 మార్కులు సాధించి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. తండ్రి సోములకొండను కోల్పోయిన ఆమె తల్లి కుమారి కూలి పనిచేస్తూ చదివించారు. ఆర్థిక ఇబ్బందులను జయిస్తూ చదువులో దృష్టి పెట్టిన ఉమాపార్వతి ఈ విజయాన్ని సాధించడం ఆమె పట్టుదలకి నిదర్శనం. భవిష్యత్తులో డాక్టర్గా మారాలనే లక్ష్యంతో ఆమె ముందడుగు సాగుతుంది. అదేవిధంగా సంతకవిటి మండలం చిన్నపేట గ్రామానికి చెందిన గొర్రెల సాత్విక కూడా సంతకవిటి మండలం మధురాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 594 మార్కులు సాధించి అగ్రస్థానాన్ని పంచుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి వారిని అభినందించారు. మే నెలంటే ఎండలు మండిపోవలసిన సమయం, కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు విజయనగరం పట్టణంలో పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం పడింది. ఒకవైపు తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుండగా మరోవైపు అకాల వర్షాలు ఇబ్బందులు కూడా కలిగిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం, విద్యుత్ అంతరాయాలు, ట్రాఫిక్ సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వ్యవసాయ రంగంపై కూడా ఈ వర్షాల ప్రభావం కనిపిస్తుంది. కొంతమంది రైతులకు ఇది ఉపయుక్తంగా మారితే మరికొంతమందికి పంటల నష్టం కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఎండల నుంచి ఊరట ఇచ్చిన ఈ వర్షాలు మరోవైపు కొత్త సమస్యలను తీసుకొస్తున్నాయి. వాతావరణంలో ఈ మార్పులు ఇంకా కొనసాగుతాయా అన్న దానిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ గురునారాయణ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 618వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మే 1వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే నిర్విరామ గాన యజ్ఞం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అన్నమయ్య సంకీర్తనలు, భక్తిగాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అన్నమయ్య సాహిత్యానికి, భక్తి మార్గాన్ని ప్రజలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు, సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ భక్తి గాన యజ్ఞాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ అన్నమయ్య సన్నిధిలో త్యాగశ్యామ దీక్షితార ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఎన్సీఆర్ సంగీత పరిషత్ వచ్చే నిర్వహించిన ఈ కార్యక్రమంలో త్రివేణి నృత్య కళ చిన్నారులు నృత్య ప్రదర్శన ప్రేక్షకులు ఎంతగానో అలరించింది. ఎం సుధారాణి తన గాత్రంతో సంగీత ప్రియులు శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సందర్భంగా టాప్ గ్రేడ్ వయోలినిస్ట్ విద్వాన్ టీకేవి రామానుజాచార్యులు మాట్లాడారు. కర్ణాటక ప్రసిద్ధ సంగీత త్రిమూర్తులు త్యాగశ్యామ దీక్షితారులపై ఉన్న భక్తితో 2 తెలుగు రాష్ట్రాల్లో తన సొంత ఖర్చులతో ఎంతో మందికి సంగీతం నేర్పించి సంగీత కళాకారులుగా తీర్చిదిద్దుతున్న డాక్టర్ ఎన్సి రంగాచార్యుల కృషి అభినందనీయమన్నారు. పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఆధ్యాత్మిక, సామాజిక, తెలుగు సంస్కృతి కళలను నిర్వహించుకోవడంలో పట్టా ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. డాక్టర్ గారు అయినటువంటి ఎన్సి రంగాచార్యులు గారు 83 సంవత్సరాల వృద్ధులు వారు అద్భుతమైనటువంటి సంగీత విద్వాంసులు. వారు ఉభయ రాష్ట్రాల్లోనూ త్యాగరాజ, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలు జరపాలి. మన కర్ణాటక సంగీతానికి ముఖ్యులైనటువంటి వారి ఆరాధనోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఏలూరు మొదలుపెట్టి ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రి, కాకినాడ, అలాగా విజయనగరం, శ్రీకాకుళం ఇదే చేసుకుని ఇవాళ లాస్ట్ బట్ వన్ ప్రోగ్రాం ఇవాళ ఈ విశాఖపట్నం సముద్ర తీరాన ఈ కార్యక్రమం చేస్తున్నాం. రేపు ఆఖరి ప్రోగ్రాం పిఠాపురంలో చేసుకుని మేము ఈ కార్యక్రమం ముగిస్తున్నాము. ప్రస్తుతానికి ఇది మళ్ళీ ఈ మన ఉభయ ఆంధ్ర రాష్ట్రాల్లోనూ జరగాలి అనేటువంటి ఒక పెద్ద పట్టుదలతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. గురువుగారు ఎన్సి రంగాచార్యులు గారు ఈరోజు విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మమ్మల్ని కోరగా అది మాకు ఎంతో ఆనందం అనిపించి మేము పట్టా ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక, కళా కార్యక్రమాలు విశాఖపట్నం నలుమూల జిల్లాలో చేస్తున్నాం. మాది రేపటి జూలైకి 25 సంవత్సరాలు ఈ ఫౌండేషన్ పూర్తి చేసుకోబోతుంది. ముఖ్య అతిథిగా మాలవాసిని గారు, వీరందరూ కూడా చాలామంది, మండా సుధారాణి గారు, వీళ్ళందరూ అద్భుతమైనటువంటి కేంద్ర, జాతీయ అవార్డ్స్ పొందిన వారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మేడే వేడుకలు నగర వ్యాప్తంగా ఘనంగా జరిగే కార్మిక సంఘాలు అరుణ పతాకాలు ఎగరవేసి హక్కులపై ఉద్యమిస్తూ నినందించాయి. మేడే వేడుకలో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ జిల్లా శాఖ డాబా గార్డెన్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించింది. యూనియన్ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పాలకులు కార్మిక హక్కులను కాలరాస్తున్నారని పోరాడి ఆ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐబీడీపీఏ జిల్లా సెక్రటరీ రామాంజనేయులు మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను హరించే కుట్రకు పాలకులు పాల్పడ్డారని, వీటిని తిప్పికొట్టేందుకు కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాలు చేసి
ఎన్నో సమస్యలు మనకి తెలియజేశారు. అయినా రానున్న కాలంలో కూడా ఇప్పుడు ప్రభుత్వ వైఖరి బాగోలేదు. కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. మనం ఉద్యమం చేయకపోతే ఏది కూడా మనం సాధించలేము. కాబట్టి కార్మికులందరూ ఐక్యతగా ఉండి రాబోయే కాలంలో కూడా మనం ఎన్నో ఉద్యమాలు చేస్తేనే ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం చేస్తామని బిఎస్ఎన్ఎల్ యూయూ తరపున మరియు ఏయూబీ పెన్షనర్ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వారు 29 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చి నాలుగు లేబర్ కోడ్స్గా కుదించడం జరిగింది. దానివల్ల మనకు వచ్చిన ప్రమాదం ఏంటి అంటే కార్మికులకి పని దినాలు అనేటువంటివి ఎక్కువ చేస్తున్నారు. ఈ కంప్యూటరైజేషన్లో వర్క్ లోడ్ అనేటువంటిది ప్రజల మీద ఎంప్లాయీస్ మీద తగ్గాలి. కానీ ప్రజల కార్మికుల మీద లోడ్ అనేటువంటిది ఎక్కువ పెంచి ఎక్కువగా పని గంటలు పనిచేయాలని చెప్పేసి ఆదేశాలు అనేటువంటివి వస్తున్నాయి. ఆల్రెడీ చాలా ప్రైవేట్ కంపెనీల్లో 16 గంటలు 20 గంటలు పనిచేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఈ లేబర్ కోడ్ రావడం వల్ల. అలాగే 50 మంది 20 మంది ఉండేటప్పుడు సంఘాలు ఉండేవి. అటువంటి సంఘాలను ఇప్పుడు 300 మంది తక్కువ లేకపోతే సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు అనేటువంటి ఒక దుర్బుద్ధి అనేటువంటిది ప్రభుత్వం మన మీద పెట్టడం జరిగింది. అట్లాగే జీతభత్యాలకు వచ్చేటప్పటికి డిఏలు కానీ డిఆర్లు కానీ ఎంప్లాయీస్కి వచ్చేటువంటిది డిఎన్ఎస్ అలవెన్స్, అలాగే రిటైర్డ్ పర్సనర్స్కి వచ్చేది డిఎన్ఎస్ రిలీఫ్, అది ఇచ్చేటువంటి క్రమంలో కూడా ప్రభుత్వం దానికి కూడా తూట్లు పొడిచి ఏదో రకంగా ఎగ్గొడద్దు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అయితే ఉంది. పాలకుల కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలపై మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి డప్పుల వాయిద్యాల మధ్య దొండపర్తి వరకు కార్మిక ప్రదర్శన జరిపారు. కార్మిక శక్తి వర్ధిల్లాలి, కార్మికులంతా ఐక్యం కావాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కుమార్ మాట్లాడారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తూ కార్మిక హక్కులు కాలరాస్తున్నాయని, ఐక్య పోరాటాల ద్వారా వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగ్గున్నారు. ప్రతిజ్ఞ పాటిస్తూ అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని నిలబెట్టుకోవడం కోసం కార్మిక వర్గం మరొక స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి, సమరశీల పోరాటానికి సిద్ధం కావాలి అని మేడే సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది. నేడు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తున్నాయి, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. చట్టాలు కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ కింద మార్చి కార్మికుల బానిసల కింద చేయడానికి పూనుకుంది. కార్మికులు 8 గంటల పనిదినం ఏదైతే ఉందో దాన్ని కాలరాసి 12 గంటలు 14 గంటలు పని చేయాలని చెప్పి ఈరోజు చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. శాశ్వత ఉపాధి ఉండకూడదని చెప్పి చెప్తూ ఉన్నారు, ఉద్యోగ భద్రత ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వటం లేదు. కాబట్టి కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం, కార్మిక హక్కుల చట్టాల కోసం భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాల కోసం సిద్ధం కావాలని ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతోంది. ఏపీ తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ఫలితంగా కోస్తాంధ్రకు 5 రోజుల పాటు వర్ష సూచన ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంది. కాగా రాత్రి నుంచి ఆకాశంలో దట్టమైన మేఘాలతో పాటు స్వల్పంగా గాలులు వీస్తున్నాయి. కాగా ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సుమారు పావు గంట సేపు వర్షం కురిసింది. మేడే ఉత్సవాలకు ఈ వర్షం కొంత ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా వివిధ పనుల మీదకు బయటకు వచ్చిన వారు ఆశ్రయం కోసం పరుగులు తీస్తున్నారు.
మేడే సందర్భంగా విశాఖ సేవా సదన్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం జీవీఎంసీ కార్యాలయ సమీప శ్రీ దుర్గాలమ్మ గుడి వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించింది. అటుగా రాకపోకలు సాగించే వారంతా మజ్జిగ తాగి ఉపశమనం పొందారు. ప్రముఖ వ్యాపారవేత్త మార్గాన వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఆటో కార్మికులకు ఉచిత ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖ సేవా సదన్ స్కూల్ పూర్వ విద్యార్థులు మేడే సందర్భంగా ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. పక్కన ఇక్కడ ఆటో స్టాండ్ ఒకటి ఉంది. ఈ ఆటో స్టాండ్కి పల్లా దుర్గారావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. పల్లా దుర్గారావు గారు తరపున ఈ మేడే సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేమందరం కూడా అనుకున్నాము. చక్కగా ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసినటువంటి సంపంగి సురేష్, అలాగే రాపాక మన రవి, తర్వాత ఆయన భాను గారు, ఎదురగు, అలాగే తర్వాత మన ప్రసాద్ గారు, కొంతమంది అలా మా రమణమూర్తి మాస్టర్ గారు హెడ్ మాస్టర్గా ఉన్నంతకాలం మేము ఎంతో ఆనందంగా చదువుకున్నాం. ఆయన సంస్కారార్థం ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కూడా ఇది ఒక కారణం. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాల భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా టీచర్స్కి, పూర్వ విద్యార్థులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఏపీ వీధి విక్రయదారుల కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి తెడ్డి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, నగర వ్యాప్తంగా హోకర్ జోన్స్, వారం మార్కెట్ జోన్స్ ఏర్పాటు చేసి వీధి విక్రయదారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీధి విక్రయదారుల హక్కులతో ఉన్న చట్టాన్ని హైకోర్టు ఆదేశాలను గౌరవించి జీవీఎంసీ కమిషనర్ తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈరోజు 2005లో ఆల్రెడీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా, అలాగే కోర్టు ఒకటే ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం అయితే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసి నీళ్ళకి న్యాయం చేయమని ఉత్తర్వులు ఆర్డర్ పాస్ చేసింది. అలాగే మొత్తం ఈ సిటీలో ఉన్న 577 సచివాలయాల నుంచి స్పందించారు. అలాగే 1000కి పై మంది ఉన్నారు. 2500 మంది సుమారు ఆర్పీలు మొత్తం కదిలి ఇది ఒక సర్వే చేశానన్నారు. సర్వే ఎంతమందిని చేశారంటే ఇక్కడ సుమారు 2 లక్షల మందికి 29,000 మందినే సర్వే చేశారు. అలాగే ఈ మగవాళ్ళు ఎవరైతే ఉన్నామో ఇతర జిల్లాలు, ఇతర మండలాలు, ఇతర గ్రామాల నుంచి వలస వచ్చి అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఈ స్థానికంగా జీవీఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళం కూడా సుమారు 2 లక్షలకు పైబడి ఉన్న మేము, మమ్మల్ని ఏ విధంగా జీవీఎంసీ యంత్రాంగం కళ్ళు మూసుకొని సర్వే చేస్తుందా, కళ్ళు లేకుండా సర్వే చేస్తుందా? అందులో మా జిల్లా కలెక్టర్ గారు ఈ మేడే ఈ యొక్క ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ గారు మా టౌన్ వెండింగ్ కమిటీకి జ్యుడిషియల్ ఇన్ఛార్జ్, టౌన్ వెండింగ్ కమిటీకి మున్సిపల్ కమిషనర్ గారు ప్రధానమైన చైర్మన్. ఈరోజు ఏదైతే ఉందో మేడే సందర్భంగా ఈరోజు మా దగ్గర ఉన్న జీవీఎంసీ వారు ఆ రోజు 2005లో 3వ నెలలో 6వ నెలలో ఇదంతా సర్వే చేశారు. వాతావరణాన్ని అధ్యయనానికి వేదిక ఏయూ నిలుస్తుందని ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ తెలిపారు. ఏయూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ఏర్పాటు చేసిన ఓపెన్ ఫీల్డ్ అబ్జర్వేరీ ఆఫ్ కోస్టల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ను భారత ప్రభుత్వ భూ విజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏయూ పురాతన వాతావరణ శాస్త్ర విభాగానికి ఐఐటిఎం పరిశోధన నైపుణ్యం తోడవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం మరిన్ని గొప్ప ఆవిష్కరణలకు నాంది పలుకుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎందరో గొప్ప మెటరాలజిస్టులు, ఓషనోగ్రాఫర్లకు సమాజానికి అందించేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటిఎం డైరెక్టర్ డాక్టర్ సూర్యచంద్రరావు కూడా పాల్గొన్నారు. ఎంఓయూ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఎంఓయూ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఫేజ్ 1లో 60 crore ఎక్విప్మెంట్ మెటీరియాలజీ డిపార్ట్మెంట్లో ఇన్స్టాల్ చేసి ఇప్పుడు మిగిలిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 120 crores ఇక్కడ ఫెసిలిటీస్, సైంటిస్ట్ వీళ్ళని ఎస్టాబ్లిష్ చేసి ముఖ్యంగా విశాఖ నగరంలో బే ఆఫ్ బెంగాల్ ఇంటరాక్షన్స్, దానివలన వాతావరణంలో వచ్చే మార్పులు, కోస్టల్ బౌండరీ లేయర్స్, ఈ కన్వెక్షన్ జోన్స్ మూమెంట్ ఇలాంటివి ఎలా ఉంటాయన్న స్టడీ చేయడానికి
ఈ టెస్ట్ బెడ్ ఎంతో దోహదపడుతుంది. వరల్డ్ ఓవర్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్లో టఫెస్ట్ రీసెర్చ్ ప్రాబ్లం వెదర్ ఫోర్కాస్ట్. ఎందుకంటే వేరియస్ మోడల్స్ మీరు ప్రిడిక్ట్ చేస్తుంటే వాతావరణం కూడా మార్పులు చెందుతూ ఉంది. అందువలన ఈ టెస్ట్ బెడ్ ఈ ప్రాంగణంలో పెట్టడం దాని వలన మనం సొసైటీకి గవర్నమెంట్కి ఫోర్కాస్ట్ మోడల్స్ చేయడం అన్నది చాలా సొసైటీకి ఎంతో ఇంపార్టెంట్. అలాగే మత్స్యకారులకు కూడా వాళ్ళ శ్రమని ఆప్టిమైజ్ చేసి తక్కువ శ్రమతో వాళ్ళు ఎంత అద్భుతమైన లాభాలు పొందొచ్చు అన్నదానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ కార్పొరేట్ విద్యా సంస్థలు దాన్ని అమలు చేయకుండా తరగతులు నిర్వహించడంపై ఏబీవీపీ మండిపడుతుంది. ఈ మేరకు మదిలిపాలెం ఆర్ఐఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నితిన్ మాట్లాడారు. ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పటికీ బ్రిడ్జ్ కోర్సులు, బుక్స్, యూనిఫామ్, కోచింగ్ పేరుతో ఫీజులు దోపిడీకి పాల్పడుతున్న ఆర్ఐఓ చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విద్యా సంస్థలపై ఆర్ఐఓ ఉక్కుపదం మోపాలని డిమాండ్ చేశారు. లేకుంటే తామే ఆ విద్యా సంస్థలకు ప్రవేశించి వాటి దారుణాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే విశాఖపట్నం జిల్లాలో ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఇప్పటికీ కూడా వేసవి సెలవులు విద్యార్థులకు ఇవ్వకుండా అక్రమంగా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కోచింగ్ సెంటర్ల పేరుతో, టాలెంట్ టెస్ట్ల పేరుతో, బ్రిడ్జ్ కోర్సుల పేరుతో అనేక విధాలుగా రోజుకి 9 నుంచి 10 గంటలు తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అయితే మేము గత వారం రోజుల క్రితం ఆర్ఐఓ గారికి ఇటువంటి ఎవరైతే అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నారో వాటిని అడ్డుకోవాలని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఇప్పటి వరకు కూడా వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. ఈరోజు ఈ జిల్లాలో విశాఖపట్నంలో ఎన్నో కొత్త కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టుకొచ్చాయి. పర్మిషన్లు లేకుండా, తగిన గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కోచింగ్ సెంటర్ల పేరుతో, బుక్స్ పేరుతో, యూనిఫామ్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల పొట్టలు కొడుతున్నారు. అటువంటి ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏబీవీపీ హెచ్చరిస్తుంది. మీరు తక్షణమే విద్యార్థులకు ఏదైతే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయో సమ్మర్ హాలిడేస్ ప్రకటించకపోతే మీ కళాశాలల్లోకి ఏబీవీపీ జెండా చొచ్చుకొని వస్తుంది. వచ్చి మిమ్మల్ని మేము అడ్డుకుంటాం. అలానే ఆర్ఐఓ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి ఈ జిల్లా పర్యవేక్షణ అధికారిగా ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఉక్కుపాదం మోపి వారిని మీరు అడ్డుకోవాలి. అలానే ఈ మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో ఆయనకు కూడా వేడుకుంటున్నాం, ఏదైతే మీ ఐటీ శాఖను కొద్దిగా పక్కన పెట్టి ఈ విద్యాశాఖ మీద కూడా పట్టించుకోండి. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వివరాలను విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాలో మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు అనగా తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్ మీదుగా, తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ద్రోణి లేదా విండ్ డిస్కంటిన్యూటీ కొనసాగుతుంది. దీంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో వార్మియర్ అడ్వెక్షన్ కూడా ఉన్నందువల్ల రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు కూడా ఉండే అవకాశం 1-2 చోట్ల ఉన్నది. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఈ వాతావరణంతో పాటు ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా వీచే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ఉపరితల ద్రోణి లేదా విండ్ డిస్కంటిన్యూటీ 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. దీంతో పాటుగా వార్మియర్ అడ్వెక్షన్ కూడా ఉన్నందువల్ల ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు 1-2 ప్రాంతాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అందులో భాగంగా లాసెన్స్ బే కాలనీ రామాలయ వద్ద స్థానిక లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఈ పింఛన్లు అందజేశారు. పింఛన్ల నగదును లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సార్ కొద్దిగా సార్ మద్దెలపాలెం వైసీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత రాజశేఖర రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఘనంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మధురవాడ హైస్కూల్ సమీప సిపిఐ కార్యాలయం వద్ద 140వ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం పైడరాజు అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్మిక పోరాటాలు, త్యాగాలు, హక్కులను స్మరించుకునే రోజు మేడే అని తెలిపారు. 1886లో చికాగోలో కార్మికులపై జరిపిన కాల్పులు జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. మన దేశంలో 50 కోట్ల మంది కార్మిక వర్గంలో 45 కోట్ల మంది అసంఘటిత కార్మికులని, వీరిలో అత్యధికంగా దళితులు, స్త్రీలు, మైనార్టీలే ఉన్నట్లు తెలిపారు. పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా అమలు చేస్తుందని, కార్మిక చట్టాలు యథావిధిగా అమలు కోసం కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడే స్ఫూర్తితో కార్మిక అణచివేత విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మిక ప్రదర్శనలో సిఐటియు నాయకులు పిలుపు. వాతావరణ అధ్యయనానికి ఏయూ వేదికగా నిలుస్తుంది. సీకాట్ ప్రారంభ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. కార్మికులు హక్కుల కోసం ఐక్యతతో కార్మిక సంఘాలు పోరాటం చేయాలని పిలుపు. డాక్టర్ పివిజి రాజుకు ఘన నివాళులు అర్పించిన గోవా గవర్నర్ సతీమణి సునీల గజత్రాజు. విద్యా వ్యవస్థకు పివిజి చేసిన సేవలు మరవలేనివని అన్న వక్తలు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.